దేవుని చేతుల్లో ఉంటుంది. అది ఎక్కడుందంటే ప్రకటన గ్రంథము 5వ ఆ గ్రంథమును విప్పుటకైనను చుచ్చుటకైనను తెరుచుటకైనను ఎవరికి అధికారము లేదు, శక్తి లేదు. ప్రతిదీ అడుగు. అమ్మా, రక్షింపబడ్డావా? ఋతు సమర్పణలోకి ఉన్నావా? దేవుని సన్నిధిలో ఫలించావా? ఆశీర్వాదాలు పొందావా? సోదరుడా మాథ్యూ, ఏంటి నీ పరిస్థితి ఏంటి అని ప్రతిదీ కూడా ఆయన గ్రంథములో ఆయన లెక్కించుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకునే ఆయన ఆకలి గొని కాదు. పిల్లలు గమనించండి, ఆకలి కొన్నారు అని దేవుని వాక్యం చెప్పబడింది. కానీ ఏమిటి ఆకలి అంటే ఆత్మ సంబంధమైన తృష్ణ, ఆత్మ సంబంధమైనటువంటి వేదన, ఆత్మ సంబంధమైన రోదన, ఆత్మ సంబంధమైనటువంటి ఆ ప్రక్రియలో ఆ అంజురపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అందుకునే